అందరికీ నమస్కారం అండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఇతరులతో ఏ విషయాలు పంచుకోకూడదు, అంటే చెప్పకూడదు. అంటే ఇందులో ఒక 7 విషయాలు ఉన్నాయండి. ఈ 7 విషయాలు కూడా మనం ఎవరితో కూడా షేర్ చేసుకోకుండా ఉండాలని నా విజ్ఞప్తి అండి. అందులో మొదటిది మన ఫైనాన్షియల్ స్టేటస్ అండి. మన ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఏంటంటే, మన వ్యక్తిగతంగా మన సంపాదన కానీ, మన ఆస్తిపాస్తుల వివరాలు కానీ ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోవద్దండి. ఎందుకంటే దానివల్ల ఎదుటి వ్యక్తి దగ్గర మనం లోకువయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు మనం బయటికి చెప్పకపోయినా వాళ్ళ మనసులో ఉన్నటువంటి, ఎందుకంటే మనుషులందరూ ఒకలా ఉండరండి, మన భావోద్వేగాలు రకరకాలుగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని నా విజ్ఞప్తి అండి. అలాగే రెండో విషయం ఏంటంటే, మీ ఆరోగ్య సమస్యలు, ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఎవరితోనూ దయచేసి షేర్ చేసుకోవద్దండి. మీ ఆరోగ్య సమస్యలు ఎవరితో మనం షేర్ చేసుకోవాలి? మన డాక్టర్ గారితోనో, లేకపోతే ఆ కన్సల్ట్ పర్సన్స్ తోనో మనం చెప్పుకోవాలి, లేదా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులతోనే మనం డిస్కస్ చేసుకోవాలి తప్ప ఈ మనకున్నటువంటి ఈ హెల్త్ ఇష్యూని బయటికి చెప్పడం వల్ల ఏమవుతుందంటే, మిగతా వ్యక్తుల దగ్గర, అంటే బయట వ్యక్తుల దగ్గర మనం చాలా చులకన అవుతాం. వీడికి ఎగర ఇటువంటి సమస్యలు ఉన్నాయంట, ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నాయంట అని వీళ్ళు ఏం చేస్తారంటే బయటికి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అందుకు మీ ఆరోగ్య సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు, మీ కుటుంబ సభ్యులకి, ఆ కన్సల్ట్ డాక్టర్ గారికి తప్ప ఎవరికి కూడా తెలియకుండా ఉండేటట్లు మీరు జాగ్రత్త పడండి. ఇక మెయిన్ ఏంటంటే మన ఫ్యామిలీ సమస్యలండి. ఇంటి దగ్గర ఉన్నటువంటి గొడవలు కానీ, ప్రతి ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అది సర్వసాధారణం, ప్రతి ఇంట్లో జరిగేటువంటి ఇదే. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఏం చేస్తుంటే, చాలా మంది వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్రెండ్స్ తోనో లేదా బయట 4 వ్యక్తులు కలిసినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి మన కుటుంబ సమస్యల్ని వాళ్ళకి చెప్పేస్తుంటాం. దానివల్ల కూడా మనము ఎదుటి వ్యక్తి దగ్గర చాలా లోకు అయిపోతామండి. అందుకు మన కుటుంబ సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి. దయచేసి వీటిని కొద్దిగా మీరు ఆచరిస్తారని నా విజ్ఞప్తి అండి. అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాము. మంచి విషయాలు మాత్రమే నేను పంచడానికి ఈ యొక్క ఛానల్ ని నేను క్రియేట్ చేయడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ నాకున్నటువంటి విజ్ఞానాన్ని, నేను ఒక ఉన్నతంగా చదువుకున్న వ్యక్తిగా నాకున్నటువంటి విజ్ఞానాన్ని నలుగురికి పంచాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతోనే ఈ యూట్యూబ్ ఛానల్ అన్నది నాకు ఒక చక్కటి వేదికగా నేను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఇక 4వ విషయం ఏంటంటే, మనం పనిచేస్తున్నటువంటి వర్క్ ప్లేస్ లో ఉన్నటువంటి గాసిప్స్. మనం ఎక్కడైతే పనిచేస్తుంటాం, ఒక స్కూల్లో కానీ, ఒక కాలేజీలో కానీ, లేదంటే ఒక వ్యాపారంలో కానీ, అక్కడ నలుగురితో పాటు గాసిప్స్ ఎక్కువగా వస్తుంటాయండి. అంటే వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం, వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం, ఇలాంటి గాసిప్స్ ని దయచేసి మీరు దగ్గరికి చేర్చొద్దు. ఎందుకంటే ఇంకొక వ్యక్తి గురించి మనతో తప్పుగా చెప్తున్నాడంటే ఎంతో కొంత లోపం ఇతర వైపు కూడా ఉంటుంది. తనంటే తనకి పడకపోవడం, లేదంటే వాళ్ళ పట్ల వ్యక్తిగత ద్వేషం ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి మాటల్ని మీరు దయచేసి ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే దానివల్ల మీకున్నటువంటి రిలేషన్స్ ఆ వ్యక్తితో పాడవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి గాసిప్స్ ని స్ప్రెడ్ చేయొద్దని చెప్పేసి నా వినయం అండి. అలాగే లీగల్ ఇష్యూస్, మన ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, అంటే ఇప్పుడు జనరల్ గా మన అన్నదమ్ముల మధ్య కానీ, లేదా మన అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, లేదంటే మన కుటుంబ సభ్యుల మధ్య కానీ ఈ యొక్క చిన్నగా ఇంట్లో గొడవలు ఉంటాయి. లీగల్ గా ఏంటి అంటే, ఇప్పుడు మన ఇల్లు గాని, లేదా పొలం గాని, లేదా భూము తగాదాలు గాని, ఏవైనా మన కుటుంబ సభ్యుల మధ్య కామన్ గా జరుగుతుంటాయి. ఈ జరిగేటువంటి విషయాలు ఏవి కూడా మనము ఆ కన్సల్ట్ పర్సన్ ఎవరైతే, ఇప్పుడు మనం ఒక లాయర్ పెట్టుకున్నాం, ఆ లాయర్ తోనే డిస్కస్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో మాత్రమే డిస్కస్ చేయండి. అంతే తప్ప మిగతా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో డిస్కస్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పోను దానివల్ల మీకు ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులతో మీ లీగల్ సంబంధించినటువంటి ఏ విషయం కూడా డిస్కస్ చేయొద్దని చెప్పేసి నా మనవండి. అలాగే
కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ మన మధ్య జరిగేటువంటి లేదా మన కుటుంబ సభ్యుల మధ్య జరిగేటువంటి కాన్ఫిడెన్షియల్ ఇష్యూలు ఏవి కూడా బయట సమాజం దృష్టిలోకి పెట్టొద్దండి. ఎందుకంటే దానివల్ల కూడా చాలా సమస్యలు మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ఉండేటువంటి ఈ కాన్ఫిడెన్షియల్ గా మనం డిస్కస్ చేసుకోవాల్సిన వ్యక్తులతో డిస్కస్ చేయండి. మన భార్య లేదా మన పిల్లలు లేదా మన బంధువులు, మన అన్నయ్య, తమ్ముడు వీళ్ళతో డిస్కస్ చేయండి. మన తల్లిదండ్రులతో డిస్కస్ చేసి ఆ సమస్యను మనమే పరిష్కరించేటట్టు చూసుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తికి అవకాశం ఇచ్చామంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మన కీడుని మాత్రమే కోరుకుంటారు తప్ప మన సక్సెస్ ని వాళ్ళు కోరుకోరు. మనకు ఉండేటువంటి సమస్యల్ని వీళ్ళు బయట పెడతారనమాట. బయట పెట్టి ఇంకా మన సమాజంలో మనం చులకన భావన వచ్చేటట్టు వీళ్ళు ప్రవర్తన ఉంటుందన్నమాట. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మన లీగల్ ఇష్యూస్ ఏమున్నా కూడా అవి ఆ కన్సర్న్ వ్యక్తులతో డిస్కస్ చేసుకోండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వ్యక్తులతో డిస్కస్ చేయొద్దని చెప్పేసి నా మనం అండి. అలాగే ఇంటిమేట్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు కొంతమంది జంటలకి పెళ్ళైనటువంటి వ్యక్తులకి ఒక 5-10 సంవత్సరాల వరకు పిల్లలు కలగకుండా ఉంటుందండి. అది జన్యుపరంగా లోపం. ఆ లోపాలను కూడా ఏం చేస్తామంటే మనకున్నటువంటి ఈ సమస్యని మన పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో, లేదా ఆ పక్కింటి వాళ్ళకో, లేదంటే మన ఫ్రెండ్స్ కో, మన సమాజంలో తెలిసి తెలియని వ్యక్తులకు కూడా మనం బాధతోనో ఆవేదనతోనో చెప్పుకుంటాం అనమాట. ఈ చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని అవకాశవాదంగా తీసుకొని ఈ విషయాన్ని మన పట్ల వాళ్ళకి ఎంతో కొంత చెడు భావన ఉందనుకోండి, ఆ భావన వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనం సమాజంలో ఇంకా లీనియస్ మైండ్ సెట్ ఉన్నట్టు అయిపోతాం అన్నమాట. అందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటిమేషన్ డీటెయిల్స్, మీ వ్యక్తిగత సంబంధాలు కానీ వ్యక్తిగత రిలేషన్షిప్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ షేర్ చేయొద్దు. అలా చేయడం వల్ల మనమే మన విలువైనటువంటి సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతాము. వాళ్ళు తద్వారా సమాజంలో మన విషయాలు సమాజానికి తెలిసేటట్టు చేసుకునేటట్టు వ్యక్తులు మనమే అవుతాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాల్ని అన్యథా భావించి అలాగే ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాల్ని మాకు చెప్పండి. ఇంకా ఎటువంటి కంటెంట్ మీకు అవసరమో నాకు మెసేజ్ ద్వారా చెప్తే నేను దానికి అనుగుణంగా నా కంటెంట్ నేను మార్చుకొని ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తానని వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి.